ఇండియా తోటి ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతూనే ఉంటుంది. సో దాంట్లో అయితే చేంజ్ అస్సలు రాలేదు. చేసి చేసి తను త్వరగా క్రాలింగ్ నేర్చుకుందేమో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సూపర్ ఎక్సైటింగ్ టాపిక్, అమూల్య 8th month అప్డేట్. సో మెనీ చేంజెస్ అండి. ఎస్పెషల్లీ ఈ మంత్లో చాలా చేంజెస్ వచ్చేసాయి అమూల్యలో. సో అవేంటంటే 8th month లాస్ట్కి వచ్చేసరికి చాలా ఫాస్ట్గా క్రాల్ చేస్తుంది. మేము ఒక్కోసారి అనుకుంటూ ఉంటాము అనన్యాని చేసి చేయడానికి అమూల్య చాలా ఫాస్ట్గా క్రాలింగ్ నేర్చుకునింది అనేసి. సెకండ్ వచ్చేసి తను సౌండ్ చేస్తుంది బాగా, బబబ్బా మమ్మమ్మ అనే సౌండ్. దట్ ఈస్ సో ఎక్సైటింగ్. నెక్స్ట్ వచ్చేసి తను నిలబడుతుంది కూడాను. ఫర్నిచర్ని పట్టుకొని స్లోగా నిలబడడానికి ట్రై చేస్తుంది. సో కొన్నిసార్లు పడిపోతుంది, కానీ తనైతే చాలా ట్రై చేస్తుందండి నిలబడడానికి. పట్టుకొని స్లోగా నిలబడేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తను క్లాప్స్ కూడా నేర్చుకుంది. మేము చూపిస్తుంటే క్లాప్స్ క్లాప్ 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 అంటే తను కూడా ట్రై చేస్తుంది. ఒక 2 days పట్టింది తనకి నేర్చుకోవడానికి, బట్ నౌ షీ కెన్ డూ ఇట్. ఏం తింటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేశానండి. అదే తనకి కొంచెం పక్కన తీసిపెట్టి కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను. జనరల్గా మేము ఏం చేసుకుంటే అది కొంచెం ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకపోతే తను ఎక్కువగా ఏం తింటుందంటే ఉగ్గు తింటుందండి. మార్నింగ్ ఒక 2 spoons ఉగ్గు కలిపిచ్చేస్తాను. ఇవి ఏమీ లేకుండా ఉంటే తను ఓట్ మీల్ తినేస్తుంది. సో నేను ఏది తను ఫుడ్ ట్రై చేసి తినకున్నా కానీ నేను అనదర్ ఆప్షన్ అన్నట్టు ఓట్ మీల్ పెట్టుకుంటాను. ఇక్కడ అనన్య ఫీడ్ చేస్తుంది అమూల్యకి. తనకి వాళ్ళ అక్క ఫీడ్ చేస్తే చాలా ఇష్టము. తను అసలు బిబ్ వేసుకోవట్లేదండి, అందుకనే ప్రతిసారి డ్రెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అమూల్య నేను ఫీడ్ చేసి పడుకొని పెట్టి లేచాక లంచ్ పెడతానండి తనకి. ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను, కొంచెం జీరా తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తనకి ఇంకా సపరేట్గా ఫుడ్ చేస్తే సాల్ట్ స్వీట్ యాడ్ చేయట్లేదు. మా ఫుడ్ కానీ కొంచెం వేస్తే దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది. దీంట్లో ఒక వెజిటేబుల్ ఏదైనా ఒక వెజిటేబుల్ వేసుకుంటాను. ఇప్పుడు నేను క్యారెట్ తీసుకుంటున్నాను. ఇంకా కొన్నిసార్లు పీస్ తీసుకుంటాను, కొన్నిసార్లు స్వీట్ పొటాటో, కొన్నిసార్లు స్పినాచ్, కొన్నిసార్లు గ్రీన్ బీన్స్. ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి ఏం లేకుండా కర్డ్ రైస్ అయినా ఇచ్చేస్తాను. ఒకవేళ మేము కానీ పప్పు కానీ ఇంట్లో చేసుకుంటే దాంట్లోనే కొంచెం రైస్లో కొంచెం పప్పు వేసేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఇచ్చేస్తాను. తను లంచ్ రెడీ అయిపోయింది. తర్వాత తను పడుకొని లేచాక నేను ఫీడ్ చేస్తాను. తర్వాత కాసేపటికి ఫింగర్ ఫుడ్ ఇస్తాను. మీకు ఫింగర్ ఫుడ్ ఐడియాస్ కోసం నేను ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక డిన్నర్కి వస్తే బార్లీ పౌడర్ తీసుకుంటున్నానండి. బార్లీ పౌడర్ కానీ లేకుంటే ఓట్స్ పౌడర్ కానీ లేకుంటే బార్లీ అండ్ పీనట్స్ పౌడర్ కానీ ఇవేవైనా యూస్ చేస్తాను. మెథడ్ అయితే సేమ్ అండి. దీంట్లో పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం జీరా కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. ఇట్లా ఒక 2 spoons తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ బాయిల్ అయిపోయాక ఇంకా దాంట్లో మిక్స్ చేస్తానండి. మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం ఫుల్గా బాయిల్ అయిపోయిన తర్వాత నేను టమాటో తీసుకుంటానండి. ఒక 1/2 టమాటో తీసుకొని దాన్ని కూడా పక్కన ప్యూరీ చేసి పెట్టుకుంటాను. ఒకవేళ ఇవి కాకుండా నేను డిన్నర్కి ఏమి యూస్ చేస్తాను అంటే ఫస్ట్ చూపించాను కదండి, ఓట్స్ అండ్ ఫ్రూట్ మిక్స్, దాన్ని యూస్ చేస్తాను. సో ఈ టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ బాయిల్ వచ్చాక ఇంకా టర్న్ ఆఫ్ చేయండి. ఎక్కువ బాయిల్ చేయొద్దు టమాటోని.
రెడీ అయిపోయింది. ఇదైతే సింపుల్గా ఉంటుంది డిన్నర్కి చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, ఇది నేను మరీ స్మూత్గా చేసుకోలేదు పౌడరు, కొంచెం నూకగా బరక అంటారు కదా, అట్లా చేసుకున్నాను. చూడండి ఎట్లా చేస్తుందో, తల ఇట్లా ఊపుతుంటే ఆ రోజంతా నాకు నైట్ నిద్ర రాలేదు. ఎందుకు ఇట్లా ఊపుతుంది అని. కానీ మార్నింగ్కి అసలు ఏం లేదండి, నార్మల్గా ఉంది. మేము తన డిన్నర్ అయిపోయింది, మేము చపాతీ తింటున్నాము. కొంచెం చపాతీ ఇస్తే దాన్ని తింటుందన్నమాట తను. ఎవరైనా పిలవడానికి చూడండి చేతులు పైకెత్తి ఇలా పిలుస్తుంది అనమాట. సో ఫన్నీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ దగ్గర ఇంకా వేరే ఫుడ్ ఐడియాస్ ఉంటే కింద కమెంట్ చేయండి. అది నాకు యూస్ఫుల్ ఉంటుంది, వేరే మదర్స్కి కూడా యూస్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వేరే వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.